మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేయడానికి ఈడీ సిద్ధమవుతోంది. పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఐబొమ్మ రవి నుండి ఆశించిన సమాధానం రావడం లేదని పోలీసు అధికారులే చెబుతున్నారు. మరి ఈ కేసులో పోలీసులు ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి? చట్టం ఎంత కఠినం? పైరసీ కోరలు పీకేలా సెక్షన్లున్నాయా? రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డితో రిపోర్టర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వైపు ఐబొమ్మ రవికి ఆదరణ పెరుగుతూ వస్తుంది, మరోవైపు పోలీసు విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా సిసిఎస్ పోలీసులు 4 రోజుల పాటు విచారణ కొనసాగిస్తున్నారు. దీంట్లో సిఐడి కూడా ఎంట్రీ కావడం జరిగింది. అయితే తర్వాత ఈడీ కూడా ఎంట్రీ కావచ్చు అవకాశాలు ఉన్నాయంటున్నారు. మనతో పాటు అడిషనల్ డిఎస్పీ రిటైర్డ్ అడిషనల్ అయితే ఎస్పీ ఉన్నారు మనతో పాటు. సర్వేశ్వర్ రెడ్డి గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఆ రవి కేసుని, ఐబొమ్మ రవి కేసుని ఏ విధంగా చూడాలంటారు? విదేశీ చట్టాలు ఏం చెప్తున్నాయి? విదేశీ చట్టం ఏం చెప్పదు. ఈయన క్రైమ్ అండ్ క్రిమినల్. ఇప్పుడు ఈజీ మనీ ఎర్నింగ్లా ఆయన ఎంటర్ అయ్యి ఇట్లా చేస్తే బాగుంటుంది. బీహార్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. బీహార్తో ఫ్రెండ్షిప్ చేసుకుని ఇద్దరు కలిసి చేసింది ఇదంతా. అది ఏదేమైనా రవిది చాలా మిస్టేక్. అది పబ్లిక్ ఎంటర్టైన్మెంట్. ఇది ట్రాక్ చేసి దీన్ని మార్చుకొని సైబర్ క్రైమ్ చేసి, కాపీరైట్ యాక్ట్ను వైలేట్ చేసి, సైబర్ క్రైమ్ను ఐటీ యాక్ట్ను వైలేట్ చేసి, ఐపీసీ 415 వైలేట్ చేసి, తెలిసి చేసినా తెలియకుండా చేసినా పైసల మోజులో పడ్డప్పుడు ఇవన్నీ కనపడవు. ఉన్న భార్య కూడా డైవర్స్ ఇచ్చింది. అంటే భార్యతో కూడా ఈయన సంబంధాలు సఖ్యంగా లేవు. ప్రాపర్టీ విషయంలో గొడవ వచ్చిందో మరి ఏమొచ్చిందో కానీ డైవర్స్ తీసుకొని భార్యని ఇంటిమేట్ చేసినది బయట వాదం కంప్లీట్ చేసింది. కనుక ఆ పరిణామ క్రమంలో దొరకకపోవడం కాకుండా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అదే హీరోయిజమా? కాదు కదా. పోలీసులు పట్టుకొని చూద్దాం, అది పోలీసుని ఛాలెంజ్ చేసినట్లయితే పట్టుకొని చూద్దామని పెద్ద పెద్ద క్రిమినల్స్ దొరికిపోతున్నారు. నువ్వు ఒక రకమైన వైట్ కాలర్ క్రిమినల్. ఎందుకంటే ఏది ఏమైనా ఈ విధంగా చర్యలు అనేవి వైట్ కాలర్ క్రిమినల్స్ కింద వస్తాయి. 7 ఎఫ్ఐఆర్లు అయినా ఆ అబ్బాయి మీద, రవి మీద 7 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇంతట్లే మళ్ళీ సిఐడికి పంపుతున్నారో అదేదో తెలియదు కానీ ఈడీ అయితే ఎంటర్ అయింది. ఈడీ లెటర్ పంపించింది ఆల్రెడీ సెండ్ ద ఎఫ్ఐఆర్ అనేది. ఒకసారి ఈడీని వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇట్ గోస్ టు సిబిఐకి అవుతుంది. ఎందుకంటే 20,000 సినిమాలు ట్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెబ్సైట్లో పెట్టుకున్నారంటే 20,000 అయినా ప్రాపర్టీస్ కూడా మోర్ దెన్ 20 crores ఉన్నాం అనేది టాక్ ఉంది. ఎంతో ఒక 3 crores సీజ్ చేసిండ్రు పోలీస్ ఆఫీసర్స్ బ్యాంక్ అకౌంట్లో. మళ్ళీ ఇవన్నీ ఇటువంటి దందాలు చేసుకుని తిరుగుకుంటా మళ్ళీ పోలీసుకు ఛాలెంజ్ చేయడం ఏంది? సరే, ఇప్పుడు మీద వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు తక్కువ రూపాయలు ఇప్పుడు సినిమా తీసి సెకండ్ డేనే పైరస్ అవుతుంది. సెకండ్ డే కూడా ఫస్ట్ డేనే ఇప్పుడు నిన్ననే నడుస్తుంది. నిన్న రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు మళ్ళీ మూవీ రోజులో వచ్చేసినాయి. ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఇంకోటి, ఈ చట్టాలన్నీ కూడా 7 సంవత్సరాల తక్కువ ఉన్నాయి అని అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? పెట్టి వేరే బీఆర్ఎస్ యాక్ట్లో మోర్ దెన్ 7 years ఉన్నాయి. మోర్ దెన్ 7 years ఉన్నాయి. ఇప్పుడు 7 cases కదా. తర్వాత పబ్లిక్ చీటింగ్ అండ్ మాస్ మనీ వచ్చేటప్పుడు నాన్ బెయిలబుల్ యాడ్ చేస్తారు. ఈడీ ఎంటర్ అయిన దానికి 58 కింద మోర్ దెన్ 20 years 15 years పనిష్మెంట్ కనుక ఆటోమేటిక్గా బెయిల్ రాదు. బెయిల్ ప్రయత్నం చేస్తారు. బెయిల్ ఈజ్ రైట్. ఫండమెంటల్ రైట్. బెయిల్ ఈజ్ రైట్. ఎవరు చేసినా ఎందుకు చేసినా బెయిల్ అయితే రైట్. ట్రై చేస్తారు. వస్తారా దాన్ని ఈడీకి పోతే ఇంకా 6 నెలలు 1 year 2 years 3 years అక్కడే ఉండాల్సి. చెంచల్గూడ ఇక్కడ చెంచల్గూడ జైలు, అక్కడ పోతే తిహార్ జైలు. అందుకొరకు ఆ పిల్లగానికి అంత ఈజీ కాదు. బెయిల్ రావడం అంత ఈజీ కాదు. తర్వాత పోలీసులకు ఛాలెంజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదేనా సారు ప్రెస్టేజ్ తీసుకొని ఆయన ప్రెస్టేజ్ తీసుకున్నా దొరికిండు కదా. క్రైమ్ చేసే క్రిమినల్ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ క్లూ వదిలిపెడతాడు, దొరుకుతాడు. మరి ఇప్పుడు అక్కడ పౌరసత్వం గిట్ట ఉంది సార్, ఆయనకు కరేబియన్ దీవులో పౌరసత్వం గిట్ట ఉంది. మరి అక్కడ చట్టాలు మరి ఇక్కడ ఏదైనా ఏ విధంగా చూడవచ్చు? ఇక్కడ మా పోలీసులు లెటర్ పంపుతారు, క్యాన్సిల్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయమని లెటర్ పంపుతారు. ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు అరెస్ట్ అయ్యండి, పలానా జైల్లో ఉన్నాడు, పలానా క్రైమ్ చేసిండు అంటే ఇప్పుడు అక్కడ కరేబియన్ కూడా పోనీకే లేదు. అందుకొరకు చట్టాలు ఎవరు చుట్టాలు కావు. ఆటోమేటిక్గా లెటర్ ఇంటిమేషన్ ఇస్తారు, లెటర్ పంపుతారు. తర్వాత పాస్పోర్ట్ డిపోర్ట్ చేస్తారు. అయిపోయి ఎట్లా పోతాడు అట్లా. ఇంకోటి సార్, అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మన ఫోన్ నెంబర్ కొట్టాలి, మన డాటా గిట్ట వెళ్తుంది. కాబట్టి ఇప్పటికే 50 లక్షల మంది డాటా గిట్ట చోరీ అయిందని అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అది కూడా క్రైమే. సైబర్ క్రైమ్, తర్వాత ఐటీ యాక్ట్, రకరకాల యాక్ట్స్ వస్తుంది. ఇట్లా చిన్నగా అన్ని బిలో 7 years పనిష్మెంట్ ఉండవనే ఒక వాదన కొంతమంది అడ్వకేట్లు మాట్లాడుతూ ఉండొచ్చు.
కాదన్న బిలో సివియర్ క్రానిక్ కేసులు చాలా ఉంటే ఎట్లుంటుంది ఆటోమేటిక్గా కోర్టు ఆల్సో వీళ్ళు థింక్ ఓవర్ ఇట్ ఇది మాస్ సిట్టింగ్ అనేది 50 లక్షల మంది కూడా ట్రాక్ అయినట్టు కదా, మరి వాళ్ళ పర్సనల్ ప్రైవసీ దెబ్బతింటుంది కదా, మళ్ళీ వాళ్ళతో కూడా ప్రాబ్లమే కదా రేపొద్దున మంచి చెట్టు. కానీ అందు గురించి దాంట్లో ఫర్మ్ సింటెక్స్ యాక్షన్ ఉంటుంది. ఈడీకి పోయిందంటే కథ కేలు కథ దుకాణం బంధు. ఎందుకంటే ఇప్పుడు కూడా సిఐడి పోయింది అంటున్నారు కానీ మా పోయిందో లేదో కానీ తెలియదు. సిసిఎస్ పీపుల్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఆల్సో వెరీ కేపబుల్. అట్లా నిన్ననే సార్ నిన్ననే సిఐడి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మొత్తం ఎందుకంటే ఇప్పటికే పలు గేమింగ్ యాప్ గురించి సిఐడి విచారణ చేస్తుంది కాబట్టి యూట్యూబర్స్ కానీ ఫిలిం సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళని విచారణ చేస్తుంది కాబట్టి ఇక్కడ గిట్ట మనీ లాండరింగ్ జరిగింది అనే కోణంలోతో ఆ కోట్ల వ్యవహారం కాబట్టి సిఐడి గిట్ట మొత్తం రోజులుగా దీనికి సంబంధించిన తీసుకుంది కాబట్టి అరెస్ట్ చేసినప్పుడు 5 కేసులే ఉన్నాయి, 5 సెక్షన్ల కింద ఉన్నాయి. ఇప్పుడు కస్టడీలకు తీసుకున్న తర్వాత 13 అయినాయి. అంటే ఇంకా ఏదైనా పెరగవచ్చు సార్? ఇది ఈడీ యాక్ట్ పెరుగుతుంది కదా, ఈడీ యాక్ట్లో సెక్షన్ పెరుగుతుంది. ఈడీ యాక్ట్లో 1-2 సెక్షన్లు ఆడతాయి. అవి పవర్ఫుల్, మోర్ దెన్ 15 years 20 years పనిష్మెంట్ ఉంటుంది కనుక అక్కడ ఎస్కేప్ కానీ లేదు. అది కూడా యాడ్ చేస్తారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ అంటే పోతుంది తీసుకొని వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ అయిపోయి యాడ్ చేస్తారు. అందుకొరకు బెయిల్ అయితే రాదు నాకు తెలిసి. అంత ఇట్స్ నాట్ సో ఈజీ ఇమీడియట్లీ రావడానికి లేదు. 6 నెలలు 1 year తర్వాత థింక్ ఓవర్ ఇట్. వచ్చినా కూడా కండిషన్స్ ఉంటాయి, ఆయన యాంటీబయాటిక్స్ పోనీక లేదు, కండిషన్ బెయిల్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ చేయకపోతే కాదు కదా. ఉదయకేమో యాక్టర్స్ తర్వాత నిర్మాతలు చాలామంది దేవాలయ రోడ్డు మీద ఎక్కిరు, ఎన్కౌంటర్ చేయడానికి లేదు. ఎన్కౌంటర్ ఎట్లా చేస్తారంటే ఏదో వ్యక్తులు చంపి అవన్నీ చేస్తలేడు కదా, ఎన్కౌంటర్ చేసేంత కేసులు కావు ఇవి, ఓన్లీ పైరస్ కేసెస్. కాకపోతే ఆనంద్ సార్ అన్నది మాత్రం కరెక్టే, ఈ నొక్కని పట్టుకుంటే మాత్రం ఆగుతుంది లేదు, జరుగుతూనే ఉంటుంది. ఇది ఇంటర్నల్ కాదు, ఇన్విజిబుల్ క్రైమ్ ఇది. అది ఆటోమేటిక్గా ఈ వాళ్ళకు ఈ ఆపరేట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. కనపడదు, రోడ్ల మీద కనపడదు, పోస్టర్ లేదు, ఏం చేయదు కదా. అందుకొరకు ఇది కంట్రోల్ కావాలంటే ఇంకా చాలామంది ఆ బీహార్ కూడా పట్టుకోవాలి. రకరకాల స్టేట్లలో ఉన్నారు, మరి అందరినీ పట్టుకున్నా కూడా బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ పెట్టి లోన్ వేయాలి. సార్ చివరిగా ఈ ఐన్యూస్ ద్వారా ప్రేక్షకులకు కానీ ఇటు రవికి సపోర్ట్ అయితే పెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మొత్తంగా ఈ వైరసీ చేసేదాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు అంటారు? ఈ వైరసీ చేసే వాళ్ళకు ఏ విధంగా ఏం చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ప్రేక్షకులకు అందరూ కూడా నా ఒకటే విజ్ఞప్తి, ఇటు దాన్ని మనం ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. సరే ఇద్దరు ఒక మీడియేషన్ చేసి అని కూర్చొని నిర్మాతలు, సినిమా యాక్టర్స్, హీరోస్ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక డిసిషన్ తీసుకొని తక్కువ రేట్లో సినిమాలు తీసే పరిస్థితి తీసుకొచ్చి 100 రూపీస్లోనే చూసే పరిస్థితి వస్తే పబ్లిక్ కూడా ఎవరేం ఇన్కన్వీనియంట్ ఫీల్ గారు. ఎస్కేప్ కావడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. క్లచెస్లో పడే ఎలక బోన్లో పడట్లే, మూలకెళ్ళి బయట రావాలంటే ఇక జ్యుడిషియరీ పోవాలి, అడ్వకేట్లు ఫైట్ చేయాలి. 1 నెల 2 నెలలు 3 నెలలు అయితే ఒకటి తీసుకో అక్కడ తిరిగి రకరకాలు ఉంటుంది. ఈ పెద్ద పవర్ఫుల్ కూడా ఈడీ యాక్ట్లో పడితే కూడా 1 year 2 years తర్వాత కూడా బెయిల్ దొరకదు, చూస్తున్నారు కదా మీరు కూడా. అందు గురించి అది అంత ఈజీ అయితే కాదు. ఇంకా చాలామందికి ఒక మెసేజ్ అయితే పోయింది కదా, పైరేజ్ చేస్తే ఇట్లయితారా భయని. వాళ్ళు పైరేజ్ చేయకుంటే వీళ్ళు, కాకపోతే సేమ్ మెసేజ్ మన సినీ ఫీల్డ్ రంగానికి కూడా ఉండాలి. వాళ్ళు ఫ్రీగా తక్కువ కొట్టే సినిమా టికెట్లు ఇస్తే ఈ పైరేజ్ ఎందుకు అవుతుందంటే ఎవరు చూస్తాడు, థియేటర్లు చూడాలనే కోరికనే ఉంటుంది. వాళ్ళు 600, 700, 1000 రూపాయలు పెట్టాలకు అయ్యో నాతో లేవు కదా అని చెప్పేసి దొరికిన కాడ యూట్యూబ్లో కంప్యూటర్ సెంటర్లో దాని చూసిస్తారు 100 రూపాయలు పెట్టి అట్లా. అయితే ఇది ఏదైతే మాస్టర్ మొత్తం టోటల్గా కూడా చూసినటువంటి మాస్టర్ క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి ఈ కేసులో ఇప్పటికే అయితే సిఐడి కూడా ఎంటర్ అవుతుంది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత సిబిఐ గిట్ట ఎంటర్ అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ చట్టాలను అధిగమించడం మీద కష్టతరం అవుతుంది. కాబట్టి యువత ఇలాంటి పోకడాలకు పోకుండా ఉండాలంటూ కూడా మనతో పాటు సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.